కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది. ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు. ఇప్పటికైనా అన్నారం మోటార్లు ఆన్ చేయాలన్న హరీష్. పాయం వెంకటేశ్వర్ల కోసం ఎదురుచూపులు. నిన్న సవాల్ చేసిన రేఖా కాంతారావు. మణుగూరు అంబేద్కర్ సెంటర్లో వెయిటింగ్. రేవంత్తో దేశ భద్రతకి ముప్పు. దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతున్నారు. ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టవర్స్ నిర్మాణ పనుల్ని పరిశీలించిన మంత్రి. పనుల్లో వేగం పెంచాలని నారాయణ ఆదేశం. మూసీపై సీఎం రేవంత్ సమీక్ష. కాసేపట్లో ఎంసీహెచ్ఆర్డీలో రివ్యూ. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. సురేఖ, చిన్నారెడ్డిలపై ఇవాళ ఏఐసీసీకి తుది నివేదిక. ఇద్దరిపైన చర్యలు తప్పవన్న క్రమశిక్షణ కమిటీ. చర్యలకు డీఏసీ సిఫారసు. చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాల్సిందే. ఆయన సమాధానంతో సంతృప్తిగా లేము. బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారన్న మేఘారెడ్డి. రాయదుర్గంలో లోకేష్ పర్యటన. ఘన స్వాగతం పలికిన స్థానిక నేతలు. సుజలాన్ విండ్ పవర్ బ్లేడ్ స్టాక్ యార్డ్ సందర్శన. జగన్పై ఏఐ వీడియోల పోస్టులపై ఫిర్యాదు చేశా. ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదు. తనపై మాత్రం అనేక కేసులు పెట్టారన్న అంబటి. అమరావతిలో 7 చోట్ల ఈవీ ఛార్జింగ్ స్టేషన్లో టెండర్లకు సిఆర్డీఏ ఆహ్వానం. 18 ఎకరాల భూమి కేటాయింపు. రెండో రోజు రామచంద్రరావు దీక్ష. ఫీజు బకాయి, బీజేపీ లడాయి పేరుతో ఆందోళన. 15,000 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. ఖమ్మం జిల్లా గంగారం సొసైటీలో రైతులు ఆందోళన. యూరియా బుక్ చేసే లోపే యాప్ క్లోజ్. యాప్ విధానం రద్దు చేయాలంటూ నిరసన. జూబ్లీహిల్స్ లో మైనర్లకు లిక్కర్ సరఫరా. ఓ పబ్లో మద్యం సప్లై. మైనర్లు బడా వ్యాపారవేత్తల కుమారులుగా గుర్తింపు. హెజీలో ఫార్మా కంపెనీ మూసివేతకు పీసీబీ ఆదేశం. ఇటీవల రియాక్టర్ పేలడంతో 3 మృతి. పీసీబీ సూచనతో ఫార్మాకి విద్యుత్ సరఫరా బంద్. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు. సిబ్బంది దగ్గర అదనంగా ఉన్న 1,25,000 స్వాధీనం. స్టాంపుల అమ్మకం, జరిగిన రిజిస్ట్రేషన్లపై విచారణ. విజయవాడలో ఘరానా మోసం. సతీష్ గ్యాస్ట్రో ఆసుపత్రిలో సిబ్బంది చేతివాటం. రోగుల ఓపీ డబ్బులు 5 కోట్లు సొంత ఖాతాలకు మళ్లింపు. కాసేపట్లో శ్రీశైలంలో 10వ ట్రస్ట్ బోర్డు సమావేశం. హాజరవుతున్న బోర్డు సభ్యులు, ఈవో 15 అంశాలపై చర్చించే అవకాశం. తెలంగాణలో మోస్తరు వర్షాలు. మధ్యాహ్నం తర్వాత తీవ్రత పెరిగే అవకాశం. హైదరాబాద్లో నిన్న రాత్రి నుంచి వర్షాలు. ఢిల్లీలో భారీ వాన. రహదారుల్ని ముంచెత్తిన వరద. 15 విమానాలు దారి మళ్లింపు. మత్తడి దూకుతోన్న ఎగువ మానేరు. కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డు. లింగన్నపేట, గంభీర్రావుపేట మధ్య రవాణాకు ఆటంకాలు. చింతూరు దగ్గర పెరుగుతోన్న శబరి వరద. 28 అడుగులకు చేరిన నీటి మట్టం. ముకునూరు కల్వట్టుని ముంచెత్తిన సోకిలేరు వాగు. తాలిపేరు ప్రాజెక్టుకి భారీగా వరద. 14 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ఇంట్లో 30,000 క్యూసెక్కులు.